విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఉన్న 5 ఏళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకల అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కన్ను పడిన భూములు వారికి దక్కాల్సిందే అని అన్నారు. తన భూములే చాలా వరకు ఉన్నాయని బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు. మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫీషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏకూజామున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు, చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం, భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్, అలాగే పిలా గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్, హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలు ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్, ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పని, ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి, ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నా అంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి, చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు, ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు, ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జి ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే
అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. అది 1,000 లేకపోతే 2,000 లేకపోతే 100 కాదు, 12,000 కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే, దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగొచ్చు, ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగొచ్చు, లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగొచ్చు. కానీ ఇచ్చిన 12,000 కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది, దీనివల్ల ఏం లాభం లేదు, ఎంత లాభం ఉందనేది సెకండరీ. ముందు 12,000 కోట్లు ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి ఒక కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు, కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా. మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్రిషియేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గనులుంటే ఆ గనుల్ని లీజు పొడిగించడం జరిగింది. అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది. అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది, ఎంతమంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం, ఏ విధంగా విశాఖపట్నం చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది, ఎలాగా ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఎస్, ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల